ప్రాయశ్చిత దీక్షలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తిరుపతికి చేరుకోవడం జరిగింది. అక్కడ నుంచి అలిపిరి మార్గంలో కూడా ఆయన తిరుమలకు నడక మార్గంలో పైకి చేరుకుంటున్నారు. స్వామివారిని దర్శించుకోవడానికి అలిపిరి మెట్ల మార్గం నుంచి ఆయన కాలినడక అయితే ప్రారంభమైంది. మధ్య మధ్యలో కొద్దిగా విశ్రాంతి తీసుకుంటూ కూడా, అంటే గత కొన్ని రోజులుగా కూడా ఆయన దీక్షలో ఉన్న నేపథ్యంలో కూడా ఉపవాసాలు అవన్నీ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆయన కొద్దిగా విశ్రాంతి తీసుకుంటూ కూడా మళ్ళీ ఆయన కాలినడకనైతే ప్రారంభిస్తున్నారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుని దీక్షను విరమిస్తారు. అక్టోబర్ 3న తిరుపతిలో జరిగే వారాహి సభలో కూడా ఆయన పాల్గొంటారు. ఇక అదే రోజు రాత్రికి విజయవాడ తిరిగి పయనమవుతారని ప్రస్తుతం అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. రైట్, ఆయన ప్రస్తుతం కాలినడకను కూడా తిరుమల క్షేత్రానికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనకి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి జనసేన అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ గారు మనకి ఫోన్ లైన్లో మనకు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హరిప్రసాద్ గారు నమస్తే అండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి. హరిప్రసాద్ గారు, మనం చూస్తున్న విజువల్స్ లో గత కొన్ని రోజులుగా కూడా ప్రాయశ్చిత దీక్షలో భాగంగా పవన్ కళ్యాణ్ ని మనం చూస్తూ వచ్చాం. అదేవిధంగా ఆయన ఈరోజు కొత్త గెటప్, అంటే దీక్షకి సంబంధించి ఇంకొక డ్రెస్ లో కూడా ఆయన కనిపిస్తున్నారు. కాలినడకన ఆయన మధ్య మధ్యలో గ్యాప్ తీసుకుంటూ కూడా ముందుకు వెళ్తున్నారు. మీరైనా షేర్ చేసుకుంటారా? అవునండి, యాక్చువల్ గా సనాతన ధర్మ పరిరక్షణ కోసం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు 11 రోజుల దీక్షలో ఆఖరి రోజుగా వచ్చి తను గత పాలకులు చేసిన తప్పులను స్వామివారు క్షమించాలని కోరుకుంటూ ఆయన ఈరోజు ప్రాయశ్చిత దీక్ష, అంటే తను ఆ తప్పును తను ప్రాయశ్చితం చేసుకుంటూ దీక్ష మాల వేసి ఈ రోజు తిరుపతి చేరుకుని కాలినడకన తిరుమల ప్రయాణమయ్యారు. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షణలో ప్రతి ఒక్కరు కూడా నిన్న దీపారాజన, ఈ రోజు నమో నారాయణ మంత్రం, రేపు ప్రతి పల్లెలోనూ కూడా గుళ్ళో భజన చేయాలని ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతి పల్లెలోనూ ప్రతి పంచాయతీలోనూ రేపు భజన, ఈ రోజు నమో నారాయణ మంత్రం, నిన్న దీపాలతో స్వామివారిని మనందరం కూడా పూజించాలని చెప్తూ, అలాగే ఆయన చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఎప్పటి నుంచి చెప్తున్నారు, ఇప్పుడే కాదు, గత పాలనలో 10,500 రూపాయల టికెట్ అని పెట్టి ఆ శ్రీవాణి టికెట్ లో ఇప్పుడు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ ఉండగా ఇంకో ట్రస్ట్ దేనికి, ఆ ట్రస్ట్ లో భగవంతునికి 500 రూపాయలు ఇచ్చి 10,000 రూపాయలు శ్రీవాణి ట్రస్ట్ లో వేశారు. అసలు ఆ శ్రీవాణి ట్రస్ట్ లో వేసిన డబ్బుల లెక్కలేంటి అని పవన్ కళ్యాణ్ గారు గత 3 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. ఆ లెక్కలకు అది గతి లేదు. ఏదో దేవాలయాలు జీర్ణోద్ధరణ చేస్తామని, దేవాలయాల్లో ధూపదీప నైవేద్యానికి ఉపయోగిస్తామని చెప్పి లెక్కలు లేని ఆ వేల కోట్ల రూపాయల దోపిడీ లెక్క కట్టాలని ఆయన ఖచ్చితంగా అడుగుతున్నారు. అలాగే ఆ రోజు ఉన్న జేఈఓ అడిషనల్ ఈఓ అంటారు, ఏమైనా కూడా సాక్షాత్తు స్వామి వారికి జరిగే కైంకర్యాలనే రద్దు చేస్తూ ఈ 10,000 రూపాయల టికెట్ ని గంటలో ఇంకొక 1000 మందిని పంపించవచ్చు, 2 గంటలు ఆగితే 2,000 మందిని పంపించవచ్చు అనే వ్యాపార ధోరణిలో ధర్మో రక్షిత రక్షిత అనుకున్న ధర్మాన్ని కాపాడాల్సిన తిరుమలలో ఆ ధార్మిక క్షేత్రాన్ని వ్యాపార క్షేత్రంగా మార్చి స్వామివారికి 100 సంవత్సరాలుగా జరుగుతున్న తిరుప్పావడ సేవ, అలాగే సహస్ర కలశాభిషేకం, బుధవారం సహస్ర కలశాభిషేకం, గురువారం తిరుప్పావడ సేవ, ఈ సేవలు కూడా రద్దు చేసి ఆ సమయంలో ఈ 10,500 రూపాయల శ్రీవాణి టికెట్లు అమ్మాలనే ఆలోచనతో ధనార్జన విషయంలో స్వామివారి కైంకర్యం కూడా ఆపారు. మళ్ళా తిరిగి వాళ్ళు తప్పు తెలుసుకొని ఒక తిరుప్పావడి సేవను, అలాగే అష్టద పాద పద్మారాధనని మంగళవారం తిరిగి పెట్టారు, కానీ సహస్ర కలశాభిషేకాన్ని ఆ రోజు లేకుండా చేశారు. స్వామివారి కైంకర్యం రద్దు చేయడానికి అసలు ఎవరు, ఆయన ఆగమం ఏమి తెలుసు, ఆ రోజున్న బ్రాహ్మణోత్తములు ఆగమ శాస్త్ర వాళ్ళందరినీ కూడా వాళ్ళంతా భయభ్రాంతులు చేసి ఆ ధర్మారెడ్డి గారు ఏది చెప్తే అది వాళ్ళు పాటించే విధంగా ఆ రోజు అపవిత్రాలు ఎన్నో తిరుమలలో జరిగాయి. అలాగే అప్పుడున్న చైర్మన్ గారైతే ఏమి, ఒక పాలక మండలిలో ధరలు పెంచాల్సిన సమయంలో 2,250 టికెట్ను 5,000 చేయండి, 300 టికెట్ను 6,000 చేయండి అని ఈ విధంగా వేలంపాట్లో మాట్లాడినట్టు మాట్లాడి, అంటే భక్తి ఉంటే భయం ఉంటుంది, భగవంతుడు అంటే భక్తి లేని వాళ్ళందరినీ కూడా ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చైర్మన్
పోస్టులనిచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎంతో పాపాన్ని చేశారు. అలాగే కరుణాకర్ రెడ్డి గారు 9 నెలల్లో 1500 కోట్ల రూపాయల కాంట్రాక్టుల రూపంలో ఆ దేవుడి డబ్బును ఖర్చు పెట్టి దానిలో 20% నుంచి 30% వరకు పర్సెంటేజ్ తీసుకుని ఆ దేవుడి యొక్క ధనాన్ని కూడా దోచడానికి భయపడకుండా, ఎందుకంటే భక్తి లేనప్పుడు భయం ఉండదు. వాళ్ళు తిరుమలను ఒక వ్యాపార ధోరణిలో చూసి ఎలా దోచుకుందామని ఆలోచించారే తప్ప వీళ్ళెవరు కానీ ఆ భగవంతునికి కైంకర్యాల రూపంలో, అలాగే ఈ యొక్క శ్రీవారి టికెట్ల రూపంలో, అలాగే కాంట్రాక్టుల రూపంలో తిరుమలని దోపిడీ చేశారు. వీటన్నిటి లెక్కలు తేలుస్తాము. ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని తిరిగి తిరుమలలో నిలబెడతామని తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు తన దీక్షను విరమింపజేయడానికి కాలినడకన తిరుమలకు వచ్చి రేపు దర్శనం చేసుకున్న తర్వాత దీక్షను విరమిస్తారు. ఖచ్చితంగా మేము చెప్తున్నాం, హరిప్రసాద్ ఎవరైతే తప్పులు చేశారో ఆ లెక్కలు ఖచ్చితంగా తిరుమలలో అక్రమాలు అవినీతి జరిగింది దేవుడి విషయంలో కూడా అనేది మీరు చెప్తున్నారు. అంటే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దానికి అంతా సంబంధించి కూడా అందరి తరపున భగవంతుడి ఆగ్రహానికి మన ఎవరం గురి కాకూడదని కూడా ఆయన ప్రాయశ్చిత దీక్ష తీసుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. గతంలో కూడా వారాహి దీక్షలను ఇవన్నీ తీసుకుంటూ వస్తూ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. దానికి సంబంధించి ఫాలో అవుతూ వస్తున్నారు. అన్ని మతాల సాంప్రదాయాల్ని గౌరవిస్తూ వస్తారు ఆయన. కానీ ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా రకరకాల మనుషులు రకరకాల ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. వాటన్నిటిని కూడా పక్కన పెట్టి ధర్మం కోసం నిలబడుతూ ముందుకు వెళ్తున్నారు. మనం చూస్తున్న విజువల్స్లో ఆయన అంటే గత కొన్ని రోజుల ముందు కూడా వైరల్ ఫీవర్కి ఎఫెక్ట్ అయినట్టు కూడా తెలుస్తోంది మాకు. అయితే ఆ ఇంపాక్ట్ కూడా ఆయనకి ఆరోగ్యపరంగా ఎలా ఉన్నారు అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో సభకి సంబంధించి కానీ మనం ఇప్పుడు ఆయన హెల్త్ కండిషన్ ఎలా ఉంది, మధ్య మధ్యలో కూడా ఎక్కువ రెస్ట్ తీసుకుంటూ కూడా ఆయన డిప్యూటీ సీఎం స్థాయి హోదాలో ఉండి కూడా ఒక నార్మల్ భక్తుడిగా కూడా ఆయన కాలినడకన వెళ్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా మీరు ఏం షేర్ చేసుకుంటారు? ధర్మాన్ని రక్షించడానికి ఖచ్చితంగా ఎవరైతే ధర్మం వైపు నిలబడతారో వాళ్ళు ఆ యొక్క పెయిన్ ని తీసుకోక తప్పదు. సాక్షాత్తు భగవంతుడు కూడా ధర్మ రక్షణలో ఆ వైకుంఠం నుంచి కిందకు వచ్చి మానవ రూపం ఎత్తి ధర్మాన్ని రక్షిస్తాడు. అలాగా మనం ఎప్పుడైతే ధర్మం వైపు నిలబడతామో ఎవరైనా సరే మానవులు వాళ్ళు ఒక పెయిన్ ని తీసుకోవాల్సి వస్తుంది. అటువంటి పెయిన్ ను కూడా ఆయన తీసుకొని ఖచ్చితంగా ఈ సనాతన ధర్మాన్ని కాపాడాలి అని ఈ రోజు ఆయన వైరల్ ఫీవర్ తో ఈ మధ్య సఫర్ అయినా కూడా, కరోనా సమయంలో కూడా చాలా సఫర్ అయినా కూడా ఆయన నడిచి వచ్చి స్వామివారి దర్శనాన్ని మధ్యలో కూడా చెప్పారు, నడిచేందుకు సార్ మనము కార్లో కూడా వెళ్ళిపోదాము అని. కానీ ఆయన ఆ ధర్మాన్ని కాపాడే వ్యక్తి కాబట్టి ఎంత శ్రమ కూడినా కూడా ఆయన కష్టమైనా కూడా నడిచి ఈ రోజు మెట్ల మీదుగా అది కూడా ఆ పక్కన నుంచి సార్ ఒక గంటలో ఎక్కేయచ్చు మనము శ్రీవారి మెట్టు సైడ్ నుంచి అని చెప్పినా కూడా లేదు, మనము ఈ యొక్క పెద్ద 7 కొండలనే ఎక్కి మనం వెళ్ళాలి అని మనసులో అనుకున్న తర్వాత అలా మనము షార్ట్ కట్ లో వెళ్ళి అటు నుంచి వెళ్ళకూడదని ఇటు వైపు నడుచుకుంటూ వస్తూ ప్రయాసతో కూడినా కూడా ఆయన ఆ స్వామివారి మీద భక్తితో, ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆరోగ్యం సరిగ్గా లేకున్నా కూడా ఆయన ఖచ్చితంగా గారు చాలా మంది పదవులు ఆశించి ఇంకొకటి ఆశించి స్వామివారికి మొక్కుకుని కూడా ఇలా నడక మార్గంలో వస్తూ ఉంటారు.